దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఇతరులకి మనము ఎంత మేలు చేస్తే మన హృదయాలు అంత పవిత్రమవుతాయి. ఏది ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడు వస్తుంది, ఏది ఎప్పుడు పోవలసి ఉంటే అప్పుడు పోతుంది. ఏది మన చేతుల్లో లేదు. ప్రశంస అనేది వంటికి సబ్బు లాంటిది. ఎంత బాగా వంటికి పట్టించుకుంటామో అంతే బాగా కడుగుకోవాలి, లేకపోతే అది నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తుంది. సాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఎలా ఉన్నా సాయం చేస్తాడు. ప్రవర్తన అన్నది తెల్ల కాగితం వంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. మూర్ఖుడి చేతిలో పుస్తకం, అంధుడి చేతిలో అద్దం లాంటిది. నాలుక పదునైన కత్తి లాంటిది, రక్తం కారకుండా చంపేస్తుంది. జాలిగుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖాలు ఎక్కువ. డబ్బు లేనివాడు కాదు పేదవాడు. జీవితంలో ఒక ఆశయమంటూ లేనివాడే నిజమైన పేదవాడు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకొని రావాల్సిందే. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం మిన్న. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనస్సు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, ఇంకొకటి మాట్లాడే చోట. ఒక్కటి ఆనందాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాల్ని కాపాడుతుంది. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నావన్నది ముఖ్యం. ఆగిపోమ్మంటున్న ప్రాణం, కదిలిపోమ్మంటున్న కాలం, రెండింటి మధ్య పొత్తు కుదరక నలిగిపోతున్న జీవితం. మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ మానవత్వం మితిమీరితే మనిషి రోడ్డున పడతాడు. తరిగిపోతున్న ఉమ్మడి కుటుంబం వ్యవస్థ, పెరుగుతున్న నాది నేను అనే స్వార్థం, కలిసి ఉంటే కలదు సుఖం అనే మాట మచ్చుకైనా వినపడదే లోకమా. నువ్వు వెచ్చించే ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించగలిగే అనుభవంగా మారాలి, కానీ 1000 రూపాయలు పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. ఎవరూ చూడలేదని తప్పు చేయకు, అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో 2 పెద్ద ముప్పు నీకు. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువును గుర్తిస్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం. చచ్చినా కూడా బ్రతికేదే మీ మంచితనం. నిప్పు, అప్పు, పగ తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. ఒక ఆడది ఎప్పుడు మోసపోయానని చెప్పుకోదు, మగాడు మోసం చేశానని చెప్పడు. ఆడది చెప్తే సమాజం చులకనగా చూస్తుంది, మగాడు చెప్తే సమాజం వెధవలా చూస్తుంది.